వరంగల్లో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 9 రోజుల పాటు భక్తులచే విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఉత్సవ సమితి సభ్యులు సిద్ధం కాగా నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగే విధంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే చెరువుల వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓరుగల్లు నగరంలో నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని పలు చెరువుల్లో మొత్తం 7,000కు పైచిలుకు వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాల్లో 90% మండపాల్ని జియో ట్యాగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ జోన్లో 2,700 విగ్రహాలుండగా ఈస్ట్ జోన్లో 2,170, వెస్ట్ జోన్ పరిధిలో 2,000కు పైగా వినాయక విగ్రహాల్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. నిమజ్జనం బందోబస్తు కోసం మొత్తం 2,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా శోభాయాత్రలకు డీజే అనుమతుల్ని పోలీసులు నిషేధించారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. భారీ వాహనాలకు నగరంలో అనుమతి లేదన్నారు. ఇక్కడ పోలీస్ కమిషనరేట్ లోని 3 జిల్లాలు కలిపి ఈసారి 7,000కి పైన విగ్రహాలు ఏర్పడైనాయి. 4 feet కి పైన చూస్తే అన్నీ కలిపి చూస్తే దాదాపు 15,000 వరకు ఉంటాయి. సో వాటన్నిటికీ మనం ఇక్కడ వరంగల్ కమిషనరేట్లో ఉన్న ఫోర్స్ తోటి దాదాపు 2,000 ఫోర్స్ తోటి అంతా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ ముఖ్యంగా కమిషనరేట్లో దాదాపు 15 వరకు చెరువులు ఉన్నాయి. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి, అక్కడ అది నిమజ్జనాలు జరుగుతాయి. సో ఇప్పటి వరకు చాలా తక్కువ ఫిగర్స్లో నిమజ్జనాలు జరిగినాయి, కానీ రేపటి నుంచి మ్యాక్సిమం స్టార్ట్ అవుతాయి. సో వాటన్నిటికీ కూడా ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే ఇతర విభాగాలతోటి వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ చెరువుల దగ్గర ఇంకా వేరే ఏమైనా సౌకర్యాలు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 22 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సురంగ సముద్రం, కట్టమల్లన్న చెరువు, కిలా వరంగల్, అగర్తల బెస్తం చెరువుల వద్ద అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. హనుమకొండలోని బంధన్ చెరువుతో పాటు సిద్దేశ్వర గుండం వద్ద నిమజ్జన ఏర్పాట్లను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ వాజ్పాయ్తో పాటు కలెక్టర్ పరిశీలించారు. చెరువుల వద్ద లైటింగ్ తో పాటు సీసీ కెమెరాలతో ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు సమాయత్తమయ్యారు. చెరువుల వద్ద గజ ఈతగాళ్లను సైతం అందుబాటులో ఉంటారని తెలిపారు. చెరువులు ఉన్నాయి. సో చెరువులలో ముఖ్యమైనవి ఇప్పుడు మనం వరంగల్లో ఇప్పుడు ఎక్కువ విగ్రహాలు ఆల్మోస్ట్ 6,000+ విగ్రహాలు వస్తాయనేది మనం అనుకుంటున్నాం. మేజర్లీ చిన్నవడ్డేపల్లి మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్, ఇక్కడ 7 క్రేన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొక చెరువు ఉర్సుగుట్ట చెరువు, అక్కడ కూడా ఎక్కువ వస్తాయి అనేది ఉంది. అది కాకుండా మనకి నర్సంపేటలో గురజాల దగ్గర ఉండే చెరువు, తర్వాత పర్వతగిరి చెరువు, ఇవే మెయిన్గా విగ్రహాలు వెళ్ళేవి. మిగతావన్నీ చిన్న చిన్న ప్లేసెస్, అంత ఇబ్బంది రాకపోవచ్చు. సో బట్ ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలకి గురి కాకుండా ప్రజలు 7 క్రేన్స్ ఉన్నాయి. షిఫ్ట్స్లో ఇద్దరిని పెట్టాము. సో క్రేన్ ఆపరేషన్ అనేది మనకి సీమ్లెస్గా ఉంటుంది. అండ్ ప్రతి ఇరిగేషన్ వాళ్ళు ఎవరైతే నిమజ్జన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిమజ్జనం కారణంగా నగరంలో పోలీసు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కరీంనగర్ వెళ్లే వాహనాలు అంబేద్కర్ కూడలి, కేయూ జంక్షన్ మీదుగా వెళ్లాలని, హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలు మడికొండ, కడిపికొండ, నాయుడు పంపు మీదుగా వెళ్లాలని సూచించారు. పరకాల, భూపాలపల్లి నుండి వచ్చే వాహనాలు పెద్దమగడ్డ మీదుగా వెళ్లాలని చెప్పారు. నర్సంపేట, ఖమ్మం, కొత్తగూడెం వెళ్లే వాహనాలు హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. గణేష్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి నిమజ్జనం ప్రారంభం కానుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వినాయకుని నిమజ్జన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 14 హనంకొండ, 6 వరంగల్లో నిమజ్జనం పాయింట్స్ ఏర్పాటు చేసినాము. ఈ నిమజ్జనంలో పెద్ద ఎత్తున జరిగేది చిన్నవడ్డపల్లి చెరువు, ఉర్సుగుట్ట, అదేవిధంగా హనంకొండకు వచ్చే వరకు బంధం చెరువు, మిగతా ఏవైతున్నాయో చాలా గోపాల్పూర్ కానీ మిగతా ఏరియాస్ అన్నీ కూడా దాదాపు ఈ చెరువులన్నింటిలో కూడా బెస్తం చెరువు అయితే ఏంటి, అదేవిధంగా అగడ్తల, ఇవన్నిటిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో దాదాపు ఇప్పటికే కార్పొరేషన్ పరంగా ఈ ఏర్పాట్ల గురించి గౌరవ కమిషనర్ గారు
మేము కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. తిరిగి కలెక్టర్ నుంచి కానీ సిపి గారు కానీ వీరందరూ కూడా వాళ్ళు సెపరేట్ మీటింగ్ పెట్టుకొని ట్రాఫిక్ కంట్రోలింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఈ ఏర్పాట్లలో నిమజ్జనం పాయింట్స్లలో కెమెరాలు పెట్టి అవన్నీ కూడా మా ICCC